హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ దేవుడు మనతో మాట్లాడినట్లు ప్రతి ఒక్కరూ కూడా ఆయన మాట కోసం ఎదురు చూద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. ఆపదలు నన్ను వెన్నంటియున్న నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్న నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు. ప్రభువా నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. శక్తి కలిగిన తండ్రి, మంచి దేవా, వందనాలు చెల్లిస్తున్నా. ఈ మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని కనపరుస్తున్నాం ప్రభా. మాతో మాట్లాడండి, మాకు కావలసిన ఆత్మీయ అనుభవాలు చేత నింపండి. మీరు మాట్లాడే ప్రతి మాట మా హృదయాలను సంధించినట్లుగా
మీరు మాట్లాడే ప్రతి మాట అర్థం చేసుకునేట్టుగా జ్ఞానాత్మ చేత నింపమని వేడుకుంటూ స్తుతిస్తున్నాం. ఈ సమయాన్ని, స్థలాన్ని చేరిన మమ్మల్ని అందరినీ నీ యొక్క ఆత్మాధీనానికి అప్పగించుకుంటున్నాం ప్రభా. నన్ను నేను మీ యొక్క ఆత్మ సంచారానికి అప్పగించుకుంటున్నాం. మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడండి. ప్రతి వ్యక్తిని సంధింపు చేయమని వేడుకుంటూ నీ మాటలు వింటుండగా నాయన మమ్మల్ని మేము పురుకొల్పుకొనున్నట్లుగా, సరిదిద్దుకొనున్నట్లుగా నీ కృప నుంచి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ గ్రంథం నుంచి రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం నుంచి. సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియచెప్పరాదా అని వారిని అడుగగా, అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయున్న నేను. అందుకు రాజు, మేము మనుష్యులను పంపి అతని తెప్పించున్నట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవీయగా, అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను. కాబట్టి రాజు అతడికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం నుంచి 14 వచనాల వరకు, ఇక కింద వచనాలు కూడా మనం ధ్యానం చేస్తాం. ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో అప్పటికి ఇశ్రాయేలీలకు ఎలీషా ప్రవక్తగా ఉన్నాడు. ఎలీషా ప్రవక్తగా ఉన్న దినాలలో సిరియా రాజు ప్రతిసారి కూడా ఇశ్రాయేలీల రాజ్యం మీద ఏదో ఒక చిన్న చిన్న వివాదాలు, చిన్న చిన్న యుద్ధాలు, దోపిడీగాళ్ళను పంపించటం, బందిపోట్లను పంపించటం, ఇలాంటి పనులు ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో చేస్తూ ఉండేవాడు. ఇలా అనేక సందర్భాలలో సిరియా రాజు ఇశ్రాయేలీల ప్రజల మీద లేదా ఇశ్రాయేలీల సైన్యం మీద, ఇశ్రాయేలీల మీద ఏదో ఒక రకంగా వారిని దాడి చేస్తున్న సమయంలో అప్పుడు ప్రవక్తగా ఉన్నటువంటి ఎలీషా దేవుని సన్నిధిలో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నవాడే ఇశ్రాయేలీల రాజును ప్రతిసారి హెచ్చరిస్తూ వచ్చాడు. అదే మాటను మనం 8, 9, 10 వచనాల్లో మనం మాటలు అర్థం చేసుకుంటాం. ఇశ్రాయేల్ రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలము, ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు పలానా ప్రాంతంకి వెళ్ళొద్దు, స్పెసిఫిక్గా ఏ ప్రాంతంలో నీకు ప్రమాదం ఉందో కూడా ఖచ్చితంగా చెప్తా ఉండేవాడు ఎలీషా ప్రవక్త. దేవుని ద్వారా తెలుసుకోబడిన ప్రతి విషయాలు, ఇశ్రాయేలీల రాజులు ఎవరు వారి మీద రాజ్యం ఏలుతున్నా ఆ సమయంలో ఎవరి మీద కూడా ప్రతికూలమైన పరిస్థితులు అనుమతించటానికి దేవుడు ఒప్పుకోడు. అలాంటి అనుభవాలలో ఎలీషా ప్రవక్తని దేవుడు ఆ సందర్భాల్లో వాడుకుంటున్నాడు. ఎలీషా చెప్పే ప్రతి పనిని కూడా ఇశ్రాయేలీల రాజు తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడు. ఇదిగో పలానా ప్రాంతానికి నువ్వు వెళ్ళొద్దు, మాటుగాండ్రను పెట్టాడు సిరియా రాజు అని చెప్పినప్పుడు వారు ఆ ప్రాంతాన్ని విడిచి మరొక మార్గాన్ని ఎన్నుకోవటం, వేరొక ప్రాంతాల నుండి వెళ్ళటం, వారు ఆ ఆపద నుండి తప్పించుకోబడడం అనేది సహజంగా జరుగుతూ ఉంది. ఇది ఒకసారి కాదు, చాలాసార్లు జరుగుతూ ఉంది. ఎంతలా అంటే ఇశ్రాయేలీలను ఏదో ఒక రకంగా పట్టుకొని ఇబ్బంది పెడదాం అనుకునేటువంటి ఈ రాజు రహస్యంగా ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. ఏంటా రహస్యంగా పెట్టుకున్న మీటింగ్ అంటే, నేను అంతఃపురంలో ఉండి మన వాళ్ళతో చెప్పిన ఈ సమాచారం ఏదైతే ఉందో, రహస్యంగా నేను ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా వేస్తున్న ప్రతి ప్లాన్ కూడా ఇశ్రాయేలీలకి ఎవరో మన వాళ్ళే చెప్తున్నారు. మనలో ఉన్నవాడే ఒకడు వారికి విషయాన్ని, సమాచారాన్ని చెప్తున్నాడు. కాబట్టి మీరందరూ ఏం చేస్తారంటే, మనలో ఇశ్రాయేలీల తరపున ఉన్నవాడెవడో పసిగట్టి వాడిని నా దగ్గరికి తీసుకొని రండి అంటే, అక్కడ ఉన్న అధికారులు ఒకడు అంటాడు, మనలో ఇశ్రాయేలీల తరపున ఎవరు పనిచేయటం లేదు, మనలో ఇశ్రాయేలీలకు రాయబారిగా ఎవరు ఇక్కడ లేరు, ఇశ్రాయేలీలకి గూఢచారులు మన దేశంలో ఎవరు లేరు. కాకపోతే ఇశ్రాయేలీలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా.
ఈ ఎలీషా ప్రవక్త అంతఃపురంలో నీ మనసులో నువ్వు అనుకుంటున్న మాటల్ని ఇశ్రాయేలీల రాజుకు చెప్తున్నాడు. అందుకే ఈ విషయాలు తెలిసిపోతున్నాయి అని అంటే, ఈ సిరియా రాజు ఏం చెప్పాడంటే, అయితే వాడిని పట్టుకొచ్చేయండి, ఆ ప్రవక్తను పట్టుకొచ్చేయండి, ఆ ప్రవక్తని తీసుకొని రండి అని చెప్పినప్పుడు ఎక్కడున్నాడో కనుక్కోండి అంటే దోతాన్ అనే ప్రాంతంలో ఉన్నాడు. దగ్గర దగ్గర ఇశ్రాయేలీల రాజు ఉండేటువంటి ముఖ్య పట్టణానికి దోతానికి ఇంచుమించు 15 నుంచి 20 కిలోమీటర్లు ఉండొచ్చు. ఈ ఇంత దూరాన ఉండేటువంటి ఈ ప్రవక్త ఆ పర్వతం మీద ఆయన తన శిష్యునితో పాటు తనతో ఉన్నటువంటి వారితో పాటు ఆయన దోతాన్ అనే ప్రాంతంలో ఉన్నాడు. ఈ దోతాన్ అనే ప్రాంతంలో ఉన్నాడన్న విషయం తెలియగానే ఎంతమంది కోసం వెళ్తున్నాడు? సిరియా రాజు అంటే ఒక వ్యక్తి కోసమే. ప్రవక్తను తీసుకొని రావటానికి 10 మంది సరిపోతారు. ప్రవక్తను తీసుకొని రావడానికి ఏ 2-5 సరిపోతారు. లేదు, శత్రువుల రాజ్యంలోనికి వెళ్ళి రావాలి కాబట్టి కొంత చిన్న సైన్యాన్ని తీసుకొని రావచ్చు. కానీ యుద్ధ రథాలను తీసుకొచ్చాడు, యుద్ధ రౌతుల్ని తీసుకొచ్చాడు. అంటే ఒకవేళ ప్రవక్తని తీసుకొచ్చే పని మిస్ఫైర్ అయ్యింది అనుకోండి, అక్కడే యుద్ధానికి రెడీ అయిపోవటానికి ఎంతమందిని తీసుకొచ్చారు అని అంటే చూస్తే భయపడేటంత సైన్యం వచ్చారు. ఎవరి కోసం? ఒక వ్యక్తి కోసం. ఒక వ్యక్తిని హతమార్చటానికి కాదు, ఒక వ్యక్తిని బంధించి తీసుకొని వెళ్ళటానికి ఇశ్రాయేలీలలోని ప్రాంతంలోనికి సిరియా దండు విస్తారమైనటువంటి సైన్యాన్ని తీసుకొచ్చింది. ఆ మాటలు మనం 14వ వచనాన్ని వాటిని చదువుతూ ఉన్నప్పుడు అర్థమవుతుంది. రాత్రి వేళ గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపాడు. ఏదో చిన్న చేతగా వ్యక్తిని పట్టుకొచ్చేయటానికి వెళ్ళినట్టుగా వెళ్ళలేదు వాళ్ళు. ఒక వ్యక్తిని పట్టుకొని రావటానికి గొప్ప సైన్యం అవసరం అంటే అవసరం లేదు. సహజంగా ఒకవేళ ప్రవక్తని తీసుకొచ్చే క్రమంలో రాజు ఊరుకుంటాడా? తన దగ్గర ఉండేటువంటి ఈ ప్రవక్తని తీసుకొస్తూ ఉంటే రాజు ఊరుకోడు కదా. కనుక ఒకవేళ అదేమైనా తేడా చేస్తే అక్కడే యుద్ధానికి రెడీ అయిపోవాలి. అంటే ఆయన ప్రణాళిక అర్థం చేసుకోండి, ఆయన ఆలోచన అర్థం చేసుకోండి. ఒక వ్యక్తిని తీసుకొని రావటానికి చాలా పెద్ద శక్తి వచ్చింది. ఈ సిరియా సైన్యం గొప్ప సైన్యం అనే పేరుని అక్కడ రాయటంలోనే ఎంతమంది వచ్చారో అర్థం చేసుకోవచ్చు. యుద్ధ రథాలు వచ్చినాయి, అక్కడ గుర్రాలు వచ్చినాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే యుద్ధంకి వెళ్ళినట్టు వెళ్ళారు. ఎంతమంది మీదకి? సైన్యం మీదకి కాదు, ఒక వ్యక్తి మీదకి యుద్ధానికి పోయినట్టు పోయారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ సమయంలో వెళ్ళారు అని అంటే మెరుపు దాడిలాగా రాత్రి సమయానికి అంతా వచ్చేసారు అక్కడికి. రాత్రికంతా ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఆ మాటల్ని మనం 14వ వచనం చివరి భాగంలో చూస్తాం. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును మొత్తం చుట్టేశారు. ఇక ఇంకో వైపు నుంచి వెళ్ళిపోవటానికి ఎలీషాకి అవకాశం లేనట్టుగా చుట్టారు. అవకాశం లేనట్టుగా ఎలీషాని చుట్టుముట్టారు. ఉదయం అయింది. దైవజనుని యొక్క సేవకుడు ఉదయాన్నే గబగబ లేచి తలుపులు తీసి చూడగానే భయపడిపోయి లోపలికి వచ్చాడు. ఎందుకంటే విస్తారమైన సైన్యాన్ని చూసి ఇక ఎవరైనా అదే స్పందన. ఆ మాటలను చూస్తూ ఉంటే బయటకు వచ్చి గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడెను. అంతట వెంటనే లోపలికి వచ్చేసి మన పని అయిపోయింది నాయన అని చెప్పాడు గురువు గారికి. ఎలీషాకి ఈ మాట చెప్పగానే ఎలీషా కూడా బయటకు వచ్చి ఎంతమంది వచ్చారో అంచనా వేద్దామని, లేదా బయటకు వచ్చి నిజంగా వచ్చాయా లేదా వీడు భయపడుతున్నాడా దేన్ని చూసి ఏమనుకున్నాడో అని బయటకు వచ్చి పరీక్షించడానికి కనీసం గేటు దగ్గర కూడా రాలేదు ఆయన. కనీసం బయటకు వచ్చి నిజమేనా మాట్లాడుతుంది, మన మీదకి వచ్చింది నిజంగా ముప్పేనా, లేదా తక్కువ మంది వస్తే ఎక్కువ ఊహించుకుంటున్నాడా, ఈ విషయాలు ఏవి పరీక్షించడానికి కనీసం బయటకు కూడా రాకుండా ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. 16వ వచనంలో ఉంటుంది, అతడు భయపడవద్దు, మన పక్షానున్నవారు వారికంటే అధికులై ఉన్నారు. అసలు ఎంతమంది ఉన్నారో నీకేం తెలుసు? లోపల కూర్చున్నావు కదా, కనీసం బయటికి వెళితే కదా ఎంతమంది వచ్చారో నీకు తెలుస్తుంది. అలాంటిది బయట ఉన్న వారిని అంచనా వేయటానికి కనీసం చూసి రాకుండా ఈయన చెప్తున్నాడు ఏంటంటే మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. వాళ్ళు ఎంతమంది వచ్చారో అక్కడ ఉన్న తన దాసునికి తెలుసు. లోపల ఉన్న ఈయన కనీసం అంచనా వేయలేదు. కానీ ఒకటైతే కన్ఫర్మ్ చేసి చెప్తున్నాడు, ఇదిగో నా పక్షాన మన పక్షాన ఉన్నవాళ్ళు బయట ఉన్న వాళ్ళ కంటే కూడా అధికులుగా ఉన్నారు. ఈ విషయం చెప్పిన తర్వాత ఆయన ఒక ప్రార్థన ప్రారంభించాడు. ఇది ఎలీషా తన కష్టకాలంలో లేదా ఎలీషా తన అననుకూల పరిస్థితులలో చేసిన మొదటి ప్రార్థన. ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు ప్రార్థన చెయ్యం?
అననుకూలమైన పరిస్థితుల్లో నిల్చున్నప్పుడు ఎవరు దేవుని సన్నిధికి ప్రార్థించడానికి వెళ్ళాం, తప్పకుండా వెళ్తాం. ఎలీషా కూడా అలాగే ప్రార్థించడానికి వెళ్ళాడు. కానీ ఈ ప్రార్థన ఆయన తన పరిస్థితుల విషయంలో ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలో తన ఆత్మీయత కనిపిస్తుంది, తన విశ్వాసం కనిపిస్తుంది. ఈ మాటలు చూడండి, ఆయన చేస్తున్న మొదటి ప్రార్థనలో యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుము. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? వచ్చిందేమో బయట ఉన్న శత్రువులు చాలా బలమైన వాళ్ళు. రథాలు వచ్చాయన్నాడు, గుర్రాలు వచ్చాయన్నాడు, గొప్ప సైన్యం వచ్చిందని చెప్పాడు. లోపలికి వచ్చి మన పరిస్థితి అయిపోయింది, ఇక మనం ఎటు వెళ్ళటానికి అవకాశం లేదని ఫిక్స్ చేసి చెప్పేశాడు. మొత్తం డీటెయిల్ రిపోర్ట్ అంతా రివ్యూ చేసి తీసుకొచ్చి పెట్టాడు. మనం అయిపోయాం ఈ రోజుతో అన్న విషయం చెప్తే ఈయన అంటాడు, నువ్వు కంగారు పడద్దు, భయపడద్దు, మన పక్షాన ఉన్న వాళ్ళు వాళ్ళకంటే కూడా అధికులుగా ఉన్నారు అని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ శిష్యుడు ఏమనుకుంటాడు లోపల? ఇప్పుడు కాసేపు ఆ శిష్యుని యొక్క హృదయాన్ని పరికించే ప్రయత్నం చేద్దాం. ఈయన మోకరించగానే వెంటనే తన నోటి నుండి ఎలాంటి అద్భుతమైన పదాలు వస్తాయో, తన శత్రువుల విషయంలో ఎలాంటి పదజాలాన్ని వాడతాడో తన గురువుగారు అని ఈ శిష్యుడు ఎదురు చూస్తుంటాడు. ఖచ్చితంగా ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభా, నా చుట్టూ ఎనిమిస్ ఉన్నారు కనుక వాళ్ళందరినీ సర్వనాశనం చేసేయి. ఇదిగో వాళ్ళందరూ వచ్చినట్టు అక్కడే పూర్తిగా నాశనం అయిపోవాలి. ఇలాంటి ప్రార్థన ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు ఈయన. ఇలాంటి ప్రార్థన ఏదో ఊహించుకున్నాడు శిష్యుడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసేది శత్రువుల కోసం కాదు, ఇంట్లో ఉన్న శిష్యుడి కోసం ప్రార్థన చేస్తున్నాడు ఈయన. ఏంటిది ఇది? ఈయన అనుకున్న ఊహేంటి? బయట శత్రువు ప్రాణహాని చేయటానికి వస్తే ప్రాణహాని చెయ్యటానికి వచ్చిన శత్రువు కోసం ప్రార్థించడం మానేసి ఈయన లోపల ఉన్న శిష్యుడి కోసం. ఈయన వల్ల ఏమైనా ప్రమాదం ఉందా? శిష్యుడి వల్ల ఏమైనా ప్రమాదం ఉందా అంటే ఏం ప్రమాదం ఏం లేదు. కానీ ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? ప్రమాదము లేని ఒక వ్యక్తి కోసం, లోపల ఉన్న శిష్యుడి కోసం, నిరాయుధుడైన ఒక శిష్యుడి కోసం, ఇదిగో యజమాని క్షేమం కోసే ఒక శిష్యుడి కోసం, కోరే ఒక శిష్యుడి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇదేంటిది? కష్టం వస్తే కష్టం పోవాలని ప్రార్థన చేయాలి. ఒకవేళ మనమే ఆ పరిస్థితుల్లో ఉంటే, ప్రభా వదిలేసావా, మర్చిపోయావా, మేము నాశనం అయిపోతున్నాం, గత వారం అంతకు ముందు నెలలోనూ మనం ధ్యానం చేశాం. ఇదిగో యేసుప్రభు వారు దోణిలో ఉన్నప్పుడు, అమరాన్ని నిద్రపోతూ ఉన్నప్పుడు శిష్యులు వచ్చి ఆయన లేపి ఆయన్ని అడిగినటువంటి అనుభవం, ప్రభా మేము నాశనం అయిపోతున్నాం. ఎందుకంటే సిచ్యువేషన్ అది, గొప్ప తుఫాను వచ్చింది, గొప్ప శ్రమ వచ్చింది, ఇలాంటి పదాలే వస్తాయి. మరి ఆ పదాలు మాట్లాడే అనుభవంలోనే, శ్రమలో మనం మాట్లాడే మాటలే మన ఆధ్యాత్మిక స్థితి అర్థమయ్యేటట్టు చేస్తుంది. మనం ప్రతికూల అనుభవంలో ఏ రకమైన పదజాలాన్ని వినియోగిస్తున్నామో అది మన ఆత్మీయత. ఇదిగో వీళ్ళు ఏమని ప్రార్థన చేశారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా మేము నశించిపోతున్నాం. ఎందుకంటే అది ఖచ్చితంగా అర్థంలా వారి యొక్క హృదయ స్థితిని, భక్తి బ్రతుకుని చూపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేది మేము నాశనం అయిపోతున్నాం. ఎందుకంటే యేసు ప్రభువు వారు లోపల ఉన్నాడు, ఏం చేసినా ఆయన చేయగలుగుతాడు అనే నమ్మకం కానీ నిరీక్షణ కానీ వారి మనస్సుల్లో లేనే లేదు. అందుకే ఆ ప్రతికూలమైన పదాన్ని వినియోగించి మాట్లాడుతున్నారు. మేము నాశనం అయిపోతున్నాం. రక్షకుడు పడవలో ఉంటే నాశనం అయిపోతున్నాం అని పదం ఎట్లా వస్తుంది? అది వారి భక్తి బ్రతుకు. ఇప్పుడు ఎలీషా లేచి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే శిష్యుడు అనుకొని ఉంటాడు, ఖచ్చితంగా సిరియా వారు ఈ రోజుకి ఎలీషా ప్రార్థన ముగించగానే సిరియా దండంతా నాశనం అయిపోద్ది అని ఎలాంటిది ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. ప్రమాదం బయట ఉంటే ప్రార్థన లోపల ఉన్నోడి కోసం చేస్తున్నాడు. ఎందుకంటే అసలు ప్రమాదం ఖడ్గంతో కాదు, దేవుని యొక్క భద్రతను కనీసం అర్థం చేసుకోలేని భక్తితో ప్రమాదం ఉంది. దేవుడు ఏం కార్యాలు చేయగలడో కనీసం అర్థం చేసుకోలేని, నమ్మలేని అనుభవంతో ప్రమాదం ఉంది. అసలు ప్రమాదం బయట కాదు, లోపలే ఉంది అసలు ప్రమాదం. ఏంటి అసలు ప్రమాదం? దేవుని సామర్థ్యాన్ని గుర్తించలేకపోవటం. ఈయన దేవుని సామర్థ్యాన్ని ఈయన ఎలా గుర్తించాడు అని అనుకోవచ్చు. ఈయన మాటల్లోనే మనం అర్థం చేసుకోవచ్చు. ఈయన ఏం చెప్తున్నాడు? మనం బయటికి వెళ్ళటానికి, మనం తప్పించుకోవటానికి అవకాశమే లేదని శిష్యుడు లోపలికి వచ్చి చెప్తే ఈయన అంటున్నాడు కదా, ఇదిగో మన పక్షాన ఉన్నవాడు వారి కంటే అధికులై ఉన్నారు. ఏం చూసి చెప్తున్నావు? ఆయనకు అర్థమైంది, నా పక్షాన ఉన్న దేవుడు ఎంతమంది నాకు వ్యతిరేకంగా వచ్చినా వారిని పైన నిలబడగలిగేటువంటి సామర్థ్యం కలిగిన వాడని ఎలీషా అర్థం చేసుకున్నాడు. ఈరోజు దేవుని సామర్థ్యాన్ని గుర్తెరగలేనంతటి కష్టం కంటే బయట పెద్ద కష్టమేమి దొరకదు. అంతకంటే గొప్ప సమస్య ఏమి రాదు. దేవుని మీద ఆనుకోలేని తనం కంటే ఇంకా అంతకంటే పెద్ద శ్రమ ఏమి రాదు. దేవుని మీద పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు ఆయన మీద ఆనుకోలేని, ఆయన మీద నమ్మకం పెట్టలేని స్థితి కంటే గొప్ప సమస్య ఏమీ లేదు.
అసలు సమస్య కత్తితో కాదు. ఇదిగో దేవుని యొక్క సామర్థ్యాన్ని నమ్మలేని అనుభవంతో వచ్చింది అసలు సమస్య. ఈరోజు పోరాటం, ఈయన ప్రార్థన చేసేది బయట ఉన్న వాళ్ళతో ప్రార్థన చేస్తాను, బయట ఉన్న వారిని హతమార్చమని ప్రార్థన చేస్తాడేమో అని ఈయన లోపల చూస్తున్నాడు. కానీ ఈయన ప్రమాదం కోసమే ప్రార్థన చేశాడు ఎలీషా. అసలు ప్రమాదం బయట ఖడ్గంతో కాదు, ఇదిగో దేవుని సామర్థ్యాన్ని నమ్మలేని అనుభవంతో. కష్టం వచ్చినప్పుడు నా దేవుడి కార్యం చేయగలడు అని నమ్మలేని స్థితిలో మనం ఉన్నామంటే అర్థం చేసుకోండి, ఈ శిష్యుని యొక్క స్థానంలోనే మనం ఉన్నాం. ఇది ప్రమాదకరమైంది. ఎలీషా ప్రార్థన చేసింది శత్రువుల కోసం కాదు, ఇంట్లో ఉన్న దేవుని సామర్థ్యాన్ని ఎరగని ఒక శిష్యుడి కోసం. ఇది అసలు ప్రమాదం. ఎందుకంటే అప్పట్లో ఒక సామెత ఉండేది, తాను చెడిన కోతి ఉన్నదంతా పాడు చేస్తుంది. అది బైబిల్లో ఎట్లా చెప్పారంటే, కొంచెం పాడైపోయిన పిండి మంచి పిండి అంతటిని పాడు చేస్తుంది. దేవుని మీద అపారమైన నమ్మకం పెట్టుకొని తిరుగుతున్న ఎలీషా పక్కన కనీసం దేవుడిది చెయ్యగలడు అనే అనే ఆ అనుభవం కూడా కనిపించకపోయేసరికి ఆయన కోసం ప్రార్థన చేస్తున్నారు. అసలు సమస్య అది. ప్రతికూల అనుభవాలు రావా మనకి? అననుకూల పరిస్థితులు కనిపించవా మనకి? మనుషులుగా బ్రతుకుతున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కారణం చేత ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటాం కదా. అలా ఎదుర్కొనే సమయం ప్రతి ఒక్కరికి వస్తుంది కదా. అలా వచ్చినప్పుడే కదా మన భక్తి బ్రతుకు, మన భక్తి సామర్థ్యం, మన విశ్వాస సాంద్రత కనిపించాల్సింది. ఎలీషా కనీసం బయటకు చూడకుండానే చెప్తా ఉన్నాడు, మన పక్షాన అంతకంటే గొప్ప మంది ఉన్నారు. ఒకవేళ 1,00,000 మంది ఉన్నారని ఎలీషా ఊహిస్తే ఆయన ఊహేంటో తెలుసా? 1,00,000కు మించిన వారు నన్ను రక్షించటానికి ఉన్నారు అని. ఒకవేళ 1,000,000 మంది అక్కడికి యుద్ధానికి వచ్చారు అని అంటే 1,000,000కి మించిన వారు నన్ను రక్షించటానికి ఉన్నారు అనేది ఎలీషా నమ్మకం. ఆయన లోపలికి వచ్చి మాట్లాడే ఆ మాటల్లో ఆయన చెప్తున్నటువంటి మాట, నేను ఒక మాట చెప్తాను చూడండి. 15వ వచనంలో శిష్యుని యొక్క మాటలు అంతటా చివరి భాగం, అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా. ఈ పదాలు వినండి, ఏమంటున్నాడు? అయ్యో నా ఏలినవాడా. అయిపోయింది మన సీన్ ఈ రోజుకి. ఇక లేసేది లేదు మనం, ఇక సూర్యుడిని చూసేది లేదు మనం, మన బతుకుల్ని కాపాడేది లేదు. ఇక అయిపోయింది, పునాదుల వరకు నాశనం అయిపోయే స్థితి వచ్చేసింది. ఎలాంటి పదాలు పెట్టి మాట్లాడుతున్నాడు శిష్యుడు? ఎలాంటి వ్యక్తి పక్కన ఉన్నాడు ఈయన? ఎలాంటి వ్యక్తి పక్కన ఉన్నాడు? దేవుడు అగ్ని రథాల చేత గురువుగారిని తీసుకెళ్తుంటే ఆయన కోరుకున్నది దొరికేంత వరకు చెయ్యి విడిచిపెట్టకుండా స్థలాలు మారుతున్న పక్కనున్న శిష్యులు, ఇదిగో మీ గురువుగారు వెళ్ళిపోతున్నారు కదా అని గేలి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా, పట్టించుకోకుండా కోరుకున్నది దొరికేంత వరకు గురువుని విడిచిపెట్టకుండా వెళ్ళిన గొప్ప అద్భుతమైనటువంటి విశ్వాస స్థితి కలిగిన నాయకుడిగా, ప్రవక్తగా ఎలీషా ఉంటే, ఆయన పక్కనున్న శిష్యుడు ఎలాంటి? కష్టం చూసి రాగానే నోటితో పలికిన పదం ఏంటి? అయ్యో ఏలినవాడా. అయిపోయింది మన బతికిక. ఎలాంటి పదాలు పెట్టి మాట్లాడుతున్నాడో అదే కదూ తన హృదయ స్థితి. అదే కదూ ఆయన మాట్లాడే ఆ మాటలు చూడండి. మనం ఏమి చేయుదుము, మనం ఏమి చేద్దాం, ఏం చేయటానికి లేదు ఇక్కడ, ఏమి చేద్దాం, ఈ మాటలోనే అర్థమైపోతుంది మనం ఏం చేద్దాం అంటే. ఎలీషా నువ్వు కూడా ఏం చేయలేవు అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. ఎలీషా నువ్వు కూడా గురువుగారు నువ్వు కూడా ఏం చేయలేవు ఇక్కడ అన్నట్టుగానే చెప్తున్నాడు ఈయన. ఆ మాట చూడండి, ఒక మాట, అయ్యో నా ఏలినవాడ మనము ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా, దైవజను నోరు మూసుకుని ఉండు, భయపడుకో. 16 వచనం చూడండి, ఆయన మాట్లాడతాడు, అతడు భయపడవద్దు, మన పక్షాన ఉన్నవాడు మనకంటే అధికులై ఉన్నారు. నువ్వు ఎంతమందిని చూసి వచ్చావో నాకు తెలియదు, వాళ్ళకంటే ఖచ్చితంగా మన పక్షాన ఉన్న వాళ్ళు అధికులై ఉంటారు. నువ్వు ఎంతమందిని అన్నా చూసిరా. కష్టాన్ని చూసి ఎంత భయపడ్డాడో, అననుకూలమైన పరిస్థితిని చూసి, శత్రువుని చూసి ఎంత భయపడ్డాడో లోపలికి వచ్చి ఆయన మాట్లాడిన మాటలు నిరూపించట్లేదు. అయ్యో మనం ఏమి చేస్తాం, ఇంకా అయిపోయింది, మనం ఎటు పోవటానికి అవకాశం లేదు ఇక్కడ. ఎలీషా మాట్లాడుతున్న మాటలు ఏంటి? ఎలీషా పక్కన ఉన్న తన శిష్యుడు మాట్లాడుతున్న మాటలు ఏంటి? ఎవరి పక్కన ఉన్నావు నువ్వు? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు?
దోణిలో తుఫాను వచ్చినప్పుడు నీ దోణిలో ఎవరున్నారు, నాశనం అయిపోతున్నావు అని అలాంటి మాటలు మాట్లాడుతున్నావు శిష్యులు. నీతో ఎవరున్నారు, నువ్వెలా ఉన్నావు? మనకు ఒక నానుడు ఒకటి ఉంది, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళకి సంబంధించిన చాలా మటుకు వచ్చేస్తాయి మనకి కదా. అఫ్కోర్స్ కొన్నిసార్లు మనకు సంబంధించిన కూడా వచ్చేస్తాయి. రవి గారు అప్పుడప్పుడు నన్ను కామెంట్ చేస్తారు. కామెంట్ అంటే ఎక్కిరిస్తారు. ఎలా ఎక్కిరిస్తారంటే, నేను పాడినట్టు మధ్యలో సడన్గా పాడేస్తుంటారు, మళ్ళీ సైడ్ నుంచి చూస్తూ ఉంటారు అనమాట. ఏంటంటే ట్రై చేస్తున్నాను చూడండి. అంటే సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటుంది, ఇక్కడ ఉన్న లక్షణాలు ఎంతో కొంత పాకుతాయి కదూ. ఆ మధ్యకాలంలో గంధపు చెక్కలు అని అమ్మేస్తుంటే అన్ని గంధపు చెక్కలు ఏం కాదు, కొన్ని గంధపు చెక్కల పక్కనను కూడా అలా అనిపిస్తాయి. ఆ వాసన ఆగ్రహించినప్పుడు అలా అనిపిస్తాయి, కానీ నూరితే కదూ అసలు విషయం తెలిసేది. అసలు దాని క్వాలిటీ బయటపడితే కదూ తెలిసేది. పక్కన ఉన్నంత మాత్రాన అలా అవుతుందా అంటే అలా యాక్ట్ చేస్తుంది కదూ. ఆ వాసనను ఆగ్రహించినప్పుడు లేదా ఆ క్వాలిటీస్ కొన్ని వచ్చినప్పుడు మనం అనుకుంటున్నాం ఇదే కదూ అని. మరి ఇంతకాలం దేవునితో సహవాసం చేస్తున్న వాళ్ళం, ఇంతకాలం దేవుణ్ణి వెంబడిస్తూ వెళ్తున్నటువంటి వాళ్ళం, కనీసం అందులో ఉన్నవి ఇందులోకి షిఫ్ట్ అయి ఉండాలి కదూ. అవి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు బయటకు వచ్చి ఉండాలి కదూ. ఈరోజు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే తాగేస్తాడు. ఎందుకు తాగుతాడు అని అంటే 2 రీజన్స్ ఉంటాయి ఆయనకి. బాగా బాధ వస్తే తాగెత్తాడు ఆయన. సహజమే కదా, బాధ ఉంటే తాగాడు. సహజమే అన్నాను, నేను తాగుతాను అనుకున్నారు. అదే లేదు, అంటే బాధ ఉన్నప్పుడు దాన్ని చెప్తారు కదా రీజన్స్. బాధ ఉన్నప్పుడు మర్చిపోవడానికి సోదేది, అది ఉత్తినికి. అది అతనికి ఉండే ఇంకో రీజన్ ఏంటంటే బాగా సంతోషం వస్తే తాగేస్తాడు ఆయన. సింపుల్గా చెప్పాలంటే ఆయన తాగుతాడు అంతే. ఏ సందర్భం వచ్చినా తాగుతాడు. ఏంటి నీ కారణం? బాధ ఉన్నా తాగుతావు, లేకపోతే సంతోషం వచ్చినా తాగుతావు, ప్రతికూలమైన పరిస్థితి వస్తే తాగుతావు, సంతోషం వస్తే తాగుతావు. ఇది ఎక్కడుంది? లోపల ఆ భావం లోపల ఉన్నప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ తాగాలి. ఏదో ఒకటి సిచ్యువేషన్ చూపించి గబక్కని బయటకు వచ్చేది తాగేదిలే. ఒకవేళ ఆ భక్తితో ఆ విశ్వాసం నీకు లోపల ఉంటే కష్టం ఉన్నప్పుడు బయటికి రావాలి కదూ, లేదా సంతోషం బాగా ఉన్నప్పుడు నీ నోట్లోంచి వచ్చే స్థుతి ద్వారా బయటికి రావాలి కదూ. ఏదో ఒక టైంలో రావాలి కదా. తాగుబోతాడు కొత్త లోపల తాగాలనేది. సంతోషం వచ్చినా వస్తుంది, దుఃఖం వచ్చినా వస్తుంది, ఖచ్చితంగా తాగేస్తాడు ఏదో ఒక రీజన్ చెప్పి. ఈరోజు మన భక్తి, మన విశ్వాసం కఠినమైన పరిస్థితులు మనం అనుభవిస్తున్నప్పుడు అది బయటికి రావాలి కదా. సంతోషభరితులుగా ఉన్నప్పుడు అది మన నోటి నుండి స్తుతుల ద్వారా బయటికి రావాలి కదా. ఎవడైనా రోగి అయినా వాడు ప్రార్థన చెయ్యాలి, ఎవరికైనా సంతోషం కలిగిందా వాడు కీర్తనలు పాడాలి. మరి సంతోషం ఉంటే కీర్తనలు పాడతాం కదా, పాడాలి కదా. మరి బాధ ఉన్నప్పుడు నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, దేవుని మీద నీకున్న ఆ నమ్మకాన్ని బయటికి తీసుకొని రావాలి కదా. ఇదిగో ఎలీషా పక్కన ఉన్నాడు, కానీ ఎలీషాలో ఉండే విశ్వాసంలో కనీసం కనిపించని స్థాయిలో ఉన్నాడు తన దగ్గర ఉండేటువంటి శిష్యుడు. కనీసం కనిపించట్లేదు. ఇప్పుడు చెప్పండి, బయట ఉందా ప్రమాదం, లోపల ఉందా? ఇలాంటి అపనమ్మకమైన పక్కనెట్టుకొని తిరుగుతూ ఉంటే ఏదో ఒక రోజు ఆ ఇంజెక్షన్ ఎలీషాకి ఈయన, ఏదో ఒక సందర్భంలో ఆ మాత్ర ఆయనకి వేయడా, ఏదో ఒక సందర్భంలో ఆ భోజనం ఆయనకి పెట్టడా? ఖచ్చితంగా పెడతాడు. ఇది గుర్తించండి. మానవ మాతృలుగా ఉన్నాం కాబట్టి ఏదో ఒక సమయంలో అటు ఇటుగా అవ్వచ్చు, కానీ పక్కనే పెట్టుకొని ఇది ప్రమాదం. బయట శత్రువులతో కాదు వచ్చే ప్రమాదం. ఇదిగో
లోపలున్న అపనమ్మకంతో ప్రమాదం, దేవుని సామర్థ్యాన్ని గుర్తించలేకపోవడంతో ప్రమాదం. ఈయన అనుకుంటున్నాడు శత్రువు కోసం ప్రార్థిస్తాడు, శత్రువు వల్ల ప్రమాదం ఉంది కదా, ఆయన కోసమేమైనా ప్రార్థిస్తాడు అని అనుకున్నాడు. కానీ శత్రువు వల్ల కాదు ప్రమాదం, ఇదిగో పక్కన ఉన్న ఈ నీలాంటి వ్యక్తి వల్ల ప్రమాదం ఉంది. అందుకని ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రభా వీని కన్నులు తెరవము, ఆయన ప్రార్థన చూడండి, వీడు చూచున్నట్లు దయచేసి వీని కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, వీడు చూసేటట్టు వీడి కన్నులు తెరవని. ఆయన ఏం చూడాలి? చూసి వచ్చాడుగా, బయటికి వెళ్ళి చూసి వచ్చాడు కదా, ఇంకేం చూడాలి ఆయన? ఇదిగో నేను చూస్తున్న దాన్ని ఆయన చూడాలి, నేను చూస్తున్న దాన్ని. ఇది అసలు గురువు యొక్క లక్షణం. నేను ఏదైతే చూస్తున్నానో శిష్యుడు అది చూడాలి. నేను ఏ మార్గం గుండా వెళ్తున్నానో శిష్యుడు ఆ మార్గం గుండా వెళ్ళాలి. నేను ఎంతటి స్థాయిలో ఉన్నానో అంతటి స్థాయిని శిష్యుడికి ఇవ్వాలి. ఇది అద్భుతమైన గురుతరమైన బాధ్యత. ఇది ఈరోజు ఆయన ప్రార్థన చేసేది, వీడు చూచున్నట్లుగా వీని కన్నులు తెరవము. ఎందుకంటే నేను ఆల్రెడీ చూస్తున్నాను, నేను చూసేది వీడు కూడా ఇప్పుడు చూడాలి, నేను చూస్తున్నది శిష్యుడు కూడా ఇప్పుడు చూడాలి. ఆయన ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఒక మాటను మనం చదువుతాం కదా, ఆయన వీడు చూసినట్లు దయచేసి వీని కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. వీడు చూడడానికంటే ముందు ఎలీషా చూశాడు ఆ విషయాన్ని అంతటిని. అందుకే బయటికి కూడా రాలేదు ఆయన. ఇప్పుడు నేను ఏదైతే చూశానో అది వాడు కూడా చూసేటట్టు చేయి ప్రభా, నేను ఏదైతే చూస్తున్నానో అది వాడిని కూడా చూసేటట్టు చేయి అంటే అల్లిపోయాడు ఇప్పుడు ఈయన. ఎందుకు? అగ్ని రథాలు ఉన్నాయి అక్కడ, ఇక్కడ ఈ బోర్డు రథాలు ఉన్నాయి, కానీ అక్కడ పర్వతం చుట్టూ ఎలీషా చుట్టూను కూడా అగ్ని రథాలు ఉండటాన్ని చూశాడు. ఇప్పుడు సీన్ ఎంత బాగుంటుందో తెలుసా? ఇప్పుడు అప్పటి వరకు చూసిన వాళ్ళేమో మనుషులు, గుర్రాలు, రథాలు, సైన్యం ఇదంతా కనిపించింది. ఇప్పుడు కొండ చుట్టూ కూడా ఎలీషా చుట్టూ కూడా అగ్ని రథాలు ఉండేసరికి ఇప్పుడు ఆ శిష్యుడి యొక్క హృదయ స్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు రండిరే అంటాడు కదా లోపల నుంచి, ఇప్పుడు రండి. లోపల ఉన్న వ్యక్తులతో ఈ మాట చెప్తాడేమో కదా. ఇప్పుడు చూసుకుందాం. ఆ మాట కింద వచ్చిన చదువుదాం ఒక్కమారు. ఆ దండువారు అతనికి సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తమని యెహోవా ఇంకో ప్రార్థన చేశాడు. ఎలీషా చేసిన రెండో ప్రార్థన ఇది. ఈయన చేసిన ప్రార్థన ఏంటి? రెండో ప్రార్థనలో ఆయన చెప్తుంది ఏంటి? ఎలీషా అక్కడ ఉన్న శత్రు సైన్యం ఏదైతే ఉందో ఆ దొండంతటిని కూడా అంధత్వంతో మొత్తమని చెప్పాడు, అందులుగా చేయమని చెప్పాడు. ఇప్పుడు గహజీకి ఇక్కడ ఉన్నటువంటి శిష్యుడికి అసలు అర్థం అవదు. ఇప్పుడు వాళ్ళని గుడ్డోళ్ళని చేయటం ఎందుకు? మన వెనక ఇంతమంది ఉన్నారు కదా, ఉసుకో అంటే వెళ్ళిపోతారు కదా మీదకి. మన వెనక ఇంతమంది సైన్యం ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళు అని ఒక సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా వెళ్ళి ఆ సైన్యం అంతటినీ తుడిచిపెట్టుకొని వెళ్ళిపోతారు కదా. ఈయన ఏంటి ప్రార్థన చేస్తున్నాడు? మళ్ళీ వాళ్ళు ఏం చేయాలట? అంధత్వంతో నింపమని చెప్తే ఆ మాటలు చూడండి. ఆ కింద వచనాల్లో 18వ వచనంలో ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. అసలు అక్కడ ఉన్న శిష్యుడికి ఏమీ అర్థం అవ్వట్లా. నా కళ్ళు తెరిపించాడు ఈయన, నా చుట్టూ ఎంత గొప్ప సైన్యం ఉంది, ఎంత గొప్ప సహాయం ఉంది, యుద్ధం మొదలు పెడితే ఖచ్చితంగా విజయం మన వైపే ఉంటుంది అనేటట్టుగా అంతటి నమ్మకాన్ని కలుగు చేసే దృశ్యాన్ని చూపించి ఇప్పుడు అంటున్నాడు కదా, వాళ్ళని వాడుకోకుండా, వాళ్ళని వినియోగించుకోకుండా ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఏమంటున్నాడు? వారి కోసం వారి కన్నులు పోకున్నట్లుగా వాళ్ళని మొత్తం అని చెప్తే వాళ్ళందరూ గుడ్డోలు అయిపోయారు. అక్కడ వాళ్ళందరూ గుడ్డోలు అయిపోయారంటే ఏమంటారు, ఇక అంత చీకట్లో వెళ్తున్నారని కాదు. వాళ్ళకి అర్థమైంది ఎట్టు వెళ్తున్నారో వారికి తెలియట్లేదు, ఎక్కడున్నారో వారికి తెలియట్లేదు, ఏం చేస్తున్నారో వారికి తెలియట్లేదు. ఎప్పుడైతే వారు ఆ ప్రార్థన విన్నాడో అక్కడ ఉన్నవాడికి అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈయన ఎలీషా దిగి నడుచుకొని ఆ శత్రువుల దండులోకి వెళ్ళిపోయాడు. శత్రువుల దండులోకి వెళ్ళిపోయి, మీరు రాంగ్ రూట్ వచ్చారండి, ఇటు కాదు మీరు రావాల్సింది, నా వెనక వచ్చారంటే తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని, మీరు ఎతుకుతున్న వ్యక్తి దగ్గర కూడా నేను పట్టుకెళ్తాను నేను అని చెప్పి వాళ్ళందరినీ ఇందాక చెప్పినట్టుగా దగ్గర 15 నుంచి 20 కిలోమీటర్లు నడిపించుకొని తీసుకెళ్ళాడు వాళ్ళందరినీ. ఎక్కడికి? ఇజ్రాయేలీల రాజు ఉండే హెడ్ క్వార్టర్ తీసుకెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మాటలు చూడండి.
19వ వచనం. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకువాని వద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించిన. వారు షోమ్రోన్లోనికి వచ్చినప్పుడు అతడు మళ్ళీ ఇంకో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వీరు చూసినట్లు వీరి కనులు తెరవమని ప్రార్థన చేస్తాం. మొత్తం అందరికీ మబ్బులు పోయినాయి. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, మనం షోమ్రోన్లో ఉన్నాము, దోతానులో లేము. దోతానులో ఒక వ్యక్తి కోసం వచ్చాము, దాడి చెయ్యటానికి వచ్చిన మనం ఇప్పుడు దాడి చెయ్యబడే స్థితికి వచ్చేసాం. ఎందుకంటే అప్పటికి ఇశ్రాయేలీ రాజు చుట్టూ, ఆ సైన్యం అందరి చుట్టూ ఇశ్రాయేలీ సైన్యం అంతా మూగింది. ఇశ్రాయేల్ సైన్యం అంతా మూగిన తర్వాత అక్కడ వారు చూచినట్లుగా వారి కన్నులు తెరవమనగానే వారు షోమ్రోనులో లేము, మనం దోతాన్లో లేము, షోమ్రోన్లో ఉన్నామన్న విషయం వాళ్ళకి అర్థమైన తర్వాత అక్కడ ఒక మాట ఉంటుంది 21వ వచనంలో, రాజు యాక్టివేట్ అవుతున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీల రాజు వారందరినీ చూచి ఇప్పుడు అంటున్నాడు, వీరిని కొట్టుదునా 2 సార్లు చెప్తున్నాడు. ఈ మాట అర్థం చేసుకుని బైబిల్లో ఎప్పుడన్నా 2 సార్లు వచ్చిందంటే చాలా ముఖ్యమైన సందర్భం అని అర్థం. ఇక్కడ 2 సార్లు అన్నాడంటే రాజు ఏమనుకున్నాడంటే ఒక్క దెబ్బకి వీళ్ళందరినీ వేసి కొట్టేద్దాం, భూమికి వేసి కొట్టేద్దాం అనుకున్నాడు ఆయన. ఇప్పుడు ఎలీషా పర్మిషన్ ఇస్తే రాజు ఏం చేస్తాడు, ఒక్కడిని కూడా మిగల్చకుండా అక్కడ చంపేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే వచ్చిన వారు ఎక్కడున్నారు ఇప్పుడు అంటే షోమ్రోను రాజు హెడ్ క్వార్టర్లో నిలబడ్డారు. రాజుండే హెడ్ క్వార్టర్లో నిలబడ్డారు. చుట్టూ సైన్యం వచ్చేసింది. ఆ మాటలన్నీ చూస్తూ ఉంటే ఆయన మాట్లాడతాడు కదా అని ఎలీషాను అడుగగా అతడు, నీవు వీరిని కొట్టవద్దు, ఈ మాట రాజుకి అర్థం అవ్వలేదు. ఈ మాట రాజుకి అర్థం అవ్వలేదు. మొట్టమొదట శిష్యుడికి ఎలీషా ప్రార్థన అర్థం అవ్వలేదు. అదేంటిది, వీళ్ళందరినీ బయటికి వెళ్ళి నాశనం అయిపోమని బయట ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు అనుకుంటే తన కోసం ప్రార్థన చేశాడు. ఎలీషా చేసే ఏ ప్రార్థన, ఏ పని అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, రాజుకు కూడా అర్థం అవ్వట్లేదు. వీళ్ళందరినీ నా చేతికి అప్పగించావంటే ఒక దెబ్బను కొట్టేస్తాను, వీళ్ళందరూ చచ్చిపోతారు ఇక్కడ అంటే ఎలీషా అంటాడు కదా, వీళ్ళని ముట్టుకోవద్దు, కత్తితో కానీ బాణంతో కానీ. నువ్వు చెరపట్టుకొచ్చిన వాళ్ళని ఎవరినైనా చంపుతావు? అసలు బందీలుగా తీసుకొచ్చిన వాళ్ళని చంపుతావు? నువ్వు యుద్ధంలో ఉన్న వారిని చంపాలి అంతే తప్ప వారిని బంధించిన వాళ్ళని నువ్వు చంపవు. అది రాజనీతి కాదు కదా. మరి వీళ్ళని ఎందుకు చంపుతావు? వాళ్ళకి భోజనం పెట్టు. ఏం పెట్టాలి? ఎందుకు తీసుకొచ్చావు మరి లోపలికి? అక్కడెక్కడో గుడ్డోని చేసి వదిలేసి ఎవడింటికాడ వెళ్ళిపోతాడు కదా, లోపలికి ఎందుకు తీసుకొచ్చావు? భోజనం పెట్టడానికా? ఇప్పుడు వాళ్ళకి నేను బిర్యానీ వండాలా? చాలామంది అంటారు అమ్మ దమ్ బిర్యానీ బల్ల వండుతుందని. ఇప్పుడు ఆ దమ్ బిర్యానీ అక్కడ వండాలి. ఇప్పుడు ఎవరికి? ఇంటికి వచ్చిన చుట్టానికి కాదు. ఎవరికి? ఇశ్రాయేలీల ప్రవక్తని హతమార్చటానికి వచ్చిన సిరియా దండు అంటే శత్రుసేనకి విందు భోజనం చేయాల్సింది ఎవరు వండుతాని చెప్పండి? మన ఇంటికి మన చుట్టం ఎప్పుడు ప్రేమించే వాళ్ళు వచ్చారనుకోండి, మనం చారు వేసుకొని తిన్నా వాళ్ళకి బిర్యానీ వండేస్తాం. ఒకవేళ వాళ్ళకి మనకి లోపల మంచిగా వచ్చారు, తప్పదు, వండాలి, ఏమంటారు, మర్యాద పోతుంది. అలా అనుకున్నప్పుడు వండాలి కాబట్టి వండేస్తాం, పప్పు వండాలి కాబట్టి వండేస్తాం, లోపల చికెన్ వండుకుంటే లోపల పెట్టేస్తాం తీసుకెళ్ళి జాగ్రత్తగా. ఎందుకు? మనకిదే. నా కొడుక్కి నేను వండుకుంది ఆడికి ఎట్టాలి ఇప్పుడు నేను? అర్థం అవట్లేదు, అస్సలు రాజుకి అర్థం అవట్లేదు. భోజనం పెట్టాలా? అంతటి దానికి ఎందుకే ఆ లోపలికి తీసుకొచ్చా వీళ్ళందరినీ? అర్థం అవట్లేదు, ఏ విషయం అర్థం అవట్లా. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ ప్రతికూల అనుభవం నుండి నిన్ను విడిపించటానికి నువ్వు ఊహించని కార్యాలు చేస్తాడు. నువ్వు అనుకుంటావేమో ఏదేదో జరిగిపోతుంది నా జీవితంలో, అద్భుతం అయిపోతాను నేను ఇంతలా. దేవుడు చేస్తాడు, కానీ నువ్వు ఊహించని రీతిలో చేస్తాడు. అందుకే అంటాడు, నువ్వు ఊహించు వాటికంటే అధికం. అంటే నువ్వు ఏదైతే ఊహించావో దాన్ని దాటి చేస్తాడు. నువ్వు ఎంత ఊహించావు కదా, దాన్ని దాటి చేస్తాడు. అంటే ఈ పైది నువ్వు ఊహించలేదు, ఇంకా ఊహించలేవు. నీ జీవితంలో ఏ ప్రతికూల పరిస్థితుల్లోనైనా నీకు దాచి ఉంచిన మేలు నువ్వు అనుకుంటున్నట్టుగానో లేదా ఆలోచిస్తున్నట్టుగా కాదు, దానికంటే ఉన్నతంగా దేవుడు ఇస్తాడు.
ఇక్కడ రాజు వాళ్ళందరినీ ఒక దెబ్బకి హతమార్చుదాం అనుకుంటే ఈయన అన్నాడు, భోజనం పెట్టండి అయ్యా వీళ్ళందరికీ. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమాని యొద్దకు వెళ్ళుదురని. మళ్ళీ వీళ్ళే సాగనంపాలట. ఎందుకు? 20 కిలోమీటర్ల గుడ్డోళ్ళలాగా వచ్చారు వీళ్ళు. మళ్ళీ 20 కిలోమీటర్లు బ్లైండ్లో వచ్చారు కదా, దారి ఎవరు చెప్తారు? వీళ్ళే భోజనం పెట్టాలి, తాగడానికి అన్ని సపర్యాలు చెయ్యాలి, వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా దారి చూపించి పంపించాలి. అసలు రాజు ఊహించలేదు. ఇది రాజు కోరుకున్న విషయం కానే కాదు. ఇది కానే కాదు. ఆ కింద వచ్చిన వాళ్ళు చూస్తాం మనం, 24 వచ్చిన అటు తరువాత 23 వచ్చిన నుంచి మనం ఆ మాటలు చదువుతాం. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది. ఈ మాట ఏనండి ఒకసారి, ఎవరు సెలవు పొందారట? ఎవరి రాజు? సిరియా రాజు కాదు, ఇశ్రాయేలీల రాజు. శత్రువులు ఇంట్లోంచి వెళ్తుంటే ఉదాహరణకు ఒక మాట చెప్తా. అప్పుడే ఇంట్లోకి దొంగ వచ్చాడు. దొంగ వచ్చి మొత్తం చుట్టేసి మనం వండుకున్న భోజనం అంతా తినేసి, అమ్మ ఎలమంటవా అని అడిగితే ఏమంటారు? అదే సీన్ అక్కడ. మొత్తం రాజుకి ఎంతో సహకారంగా ఉన్నటువంటి ప్రవక్తను చంపడానికి వచ్చి, పట్టుకెళ్ళిపోవడానికి వచ్చి, నాశనం చేయడానికి వచ్చి, లోపలికి వచ్చి విందు భోజనం చేశారు. విస్తారమైన భోజన పదార్థాలు వండించాడు. అంటే ఒకటే కాదు, అక్కడ పెద్ద మండిపడి ఉంటుంది. విస్తారమైన భోజనం తిన్న తర్వాత రాజు ఏమంటారు అక్కడ? రాజు సెలవు పొంది ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళి, ఆయా చాలా థ్యాంక్ యూ, భోజనం పెట్టావు, మేము మా ఇంటికి వెళ్ళమా అయితే అంటే ఇప్పుడు రాజు అని చెప్పాలి. లోపల ఎంత నలిగిపోతుంటాడు ఈయన. చేతికి దొరికినోడిని భోజనం పెట్టి పంపించమంటున్నాడు ఈయన. మళ్ళీ ఆ 20 కిలోమీటర్ల దారి కూడా ఈయనే చెప్పాలా, ఇదిగో అక్కడ చెట్టు పక్కన నుంచి రైట్ సైడ్కి వెళ్ళండి, అక్కడ మీకు పెద్ద గుట్ట ఒకటి కనిపిస్తుంది, అక్కడి నుంచి రౌండ్ తిరగండి, ఇవన్నీ ఈయనే చెప్పాలా. ఇవన్నీ అయిన తర్వాత రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయి అప్పటి నుండి సిరియనులో దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయాను. యుద్ధం చేయకుండా శత్రువు తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిన వాడు, అరే మొన్న మనల్ని కొట్టాడు రైయుడు అని మళ్ళీ దారి కాసి గుంపుని పెంచలేదు. ఏం చేశాడు? ఆ రోజు నుంచి రావటం మానేశాడు. కష్టం రాకుండా ఉండటం కావాలా, పోరాటం కావాలా? నీకు అపవాది మీద విజయం కావాలా, పెద్ద యుద్ధం చేసి నీ సామర్థ్యాన్ని ప్రతాపాన్ని చూపించుకోవాలా? నువ్వు ఊహించింది కాదు దేవుడు చేసేది. నువ్వు ఊహించని విధంగా దేవుడు నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మడం నీకు ఇష్టమైతే, నమ్మడం నీ వల్ల అయితే, నువ్వు కోరుకున్నట్టుగా కాదు, నువ్వు ఊహించని రీతిలో ఆయన నీకు మేలు చేసేది, నీకు క్షేమంగా ఉండే ప్రతి అనుభవాన్ని నువ్వు ఊహించని రీతిలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మితే రిసీవ్ చేసుకోవచ్చు. అక్కడ ఒక మాట చూస్తాం మనం, సిరియనులు సిరియనులు దండు అనే మాటని ఇక్కడ స్పెసిఫిక్గా మీకు అర్థం అవడానికి కింద వచ్చి నేను చదువుతాను చూడండి. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని కూర్చుకొని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసెను. ఈ మాట చూడండి, 23వ వచనంలో సిరియా దండు రావడం మానేసింది దేశం మీదకి అని చెప్పారు. రావటం మానేసింది సిరియా దండు. మరి 24వ వచనంకి వచ్చేసరికి ఏముంది? సిరియా రాజు సైన్యము దండెత్తింది అనే మాట చూస్తాం. సైన్యం అంతా కూడా ముట్టడి వేసింది. ముందేమో దండు అన్నారు, ఇప్పుడు సైన్యం అన్నారు. రెండిటికి వ్యత్యాసం గుర్తుపెట్టుకోవాలి. రెండోది 23వ వచనానికి 24వ వచనానికి చాలా కాలం సమయం ఉంది, మధ్యలో చాలా సమయం ఉంది. అక్కడ 23 వెంటనే 24 వచ్చిందని వెంటనే రోజు తర్వాత రోజు అనుకోకండి. ఈ చరిత్ర పుస్తకాలు చాలా దినాలు వ్యత్యాసం ఉంది. దండు రావటం మానేసింది. దండుకి సైన్యానికి తేడా. దండు అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న గుంపులు, అవి ఏం చేస్తాయంటే దోచుకోవడానికి, ఎవరైనా శత్రు రాజ్యాలకి ఇబ్బంది పెట్టడానికి ఇవి దండులాగా వస్తాయి. ఇది ప్రత్యక్ష యుద్ధం కాదు, కానీ యుద్ధమే. ఇది ప్రత్యక్షంగా 2 రాజ్యాల మధ్య జరిగిపోతున్న భీకరమైన పోరు కాదు, కానీ ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది.
ఇలాగా ఇశ్రాయేలీల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఆగిపోయారు ఈ కార్యం తర్వాత. దేవుడు వారు అనుకోని రీతిలో కార్యం చేసినప్పుడు ఇశ్రాయేలీలను ఇబ్బంది పెట్టేవారు, లోపల చిన్న చిన్న గొడవలు తీసుకొచ్చేవారు, వారిని దోచుకొని వెళ్ళిపోయేవారు, ఆగిపోయారు. ఆ తర్వాత చాలా దినాల తర్వాత అందుకే 24 వచనంలో ఉంటుంది, అటు తర్వాత చాలా దినాల తర్వాత అని. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసెను. ఇది యుద్ధం, ఇది ప్రత్యక్ష యుద్ధం. ప్రత్యక్షంగా రాజు తన సైన్యాన్ని తీసుకొచ్చాడు. ఏదో మారుపేరు పెట్టుకొని వచ్చి యుద్ధం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు. మారుపేరు పెట్టి అక్కడ ఉన్న సైన్యం మీద బాంబులు వేసేసి లేదా ఇంకొకటి వేసి ఇలా వచ్చేవాళ్ళు కాదు. ప్రత్యక్ష యుద్ధం. మనకి ఫిబ్రవరి 14th కూడా సైన్యం మీద బాంబులతోని ఇదైనప్పుడు బ్లాక్ డేగా ప్రకటించారు. అవి యుద్ధమా అంటే యుద్ధం కాదు. యుద్ధం కాదా అంటే యుద్ధమే. ఇశ్రాయేలీల మధ్యలో ఇలాంటి యుద్ధాలు ఆపేసాడు దేవుడు. లోపలికి వచ్చి చొరబడి దోచుకొని వెళ్ళిపోయాడు, నాశనం చేసేసేవాడు, ప్రమాదాలు కల్పించే ఈ అనుభవాలను ఆపేశాడు దేవుడు. నువ్వు ఊహించని రీతిలో ఈ అల్లకల్లోలాలను దేవుడు ఖచ్చితంగా తోల్పరుస్తాడు. తర్వాత వచ్చేసరికి ప్రశాంతంగా ఉంది అనుకునే సమయానికి బెన్హదద్ ఏం చేశాడంటే ఈసారి సైన్యాన్ని తీసుకొచ్చి ఇశ్రాయేలీల షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేశాడు. అంటే చుట్టూరా సైన్యాన్ని తీసుకొచ్చి గుడారాలు అయిపించి అక్కడే ఉన్నారు వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి? బయట నుండి వచ్చే వర్తకం లోపలికి అవ్వదు, లోపల నుంచి బయటికి వెళ్ళే వర్తకం ఏది జరగదు. లోపలోడు బయటికి, బయట లోపలికి వెళ్ళటానికి వీలే లేకుండా పూర్తిగా దాని అర్థం ఏంటంటే శత్రువుని బలహీనపరచటం. శత్రువు ఏమీ చేయకుండా వాళ్ళు వచ్చి డైరెక్ట్గా యుద్ధం చేయరు, ఏ రాయి విసరరు, ఏ బాణం వేయరు, కత్తితో పోరాడరు, కానీ అక్కడ కూర్చొని ఉంటారు. ఎవరిని బయటికి రానివ్వరు, ఎవరిని లోపలికి రానివ్వరు. అలా ఉండటం వల్ల షోమ్రోన్లో భయంకరమైన కరువు వచ్చింది. భయంకరమైన కరువు. వాళ్ళు ఏమనుకుంటారు లోపల ఉన్నవాళ్ళు, దీని బదులు ఈ కరువుతో చచ్చిపోయే బదులు నువ్వు వచ్చి ఖడ్గంతో చంపేయచ్చును కదా. వారు డైరెక్ట్గా యుద్ధం చేయటమే బెటర్ అనిపించుకునేటట్టు చేస్తారు ఈ ముట్టడి అనేటువంటి దాంట్లో. విస్తారమైనటువంటి కరువు. ఆ మాటలు నేను చదువుతాను చూడండి 25వ వచనంలో. అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడిను. అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. ఇంత కఠినంగా ముట్టడి వేశారు. ఎంత కఠినం అంటే కింద వచ్చినాల్లో ఒక మాట ఉంటుంది. రాజు ఆ గోడ మీద తిరుగుతూ ఉంటే తన నివాసం దగ్గర ఒక ఆవిడ ఆయనకి కింద నుంచి పైనకి పిలుస్తూ ఉంటుంది. ఓ రాజా, నువ్వే న్యాయం చెప్పాలి మాకు. ఏమ్మా నీకేమొచ్చింది, అంత కష్టం ఏమొచ్చింది, ఏమైంది చెప్పు నాకంటే అంటది. ఒక స్టోరీ చెప్తూ ఉంటుంది. తన జీవితంలో నిన్నటి దినాన్ని జరిగిన విషయం చెప్తూ ఉంటుంది. ఏమంటే మేము ఇద్దరం ఆడవాళ్ళం కలిసి ఒక మాట మాట్లాడుకున్నాం. ఏంటంటే కరువు ఎక్కువైపోయింది కదా, ఈరోజు నా బిడ్డను కోసుకొని తిందాం, రేపు నీ బిడ్డను కోసుకొని తిందాం అని అంటే ఇద్దరము సమ్మతించి బిడ్డలను కోసుకోవటం ఏంటండి, చిన్నపిల్లలు కోసుకోవడం తినడం ఏంటి? కరువు అంత భయంకరంగా ఉందని అర్థం. ఇద్దరం కూడా సమ్మతించి నిన్నటి దినాన నా బిడ్డను కోసి మేము తింటే ఈరోజు తన బిడ్డను అడిగితే ఇవ్వకుండా దాచిపెట్టేసింది. నువ్వే న్యాయం చెప్పాలి. ఏ రాజుకి ఇలాంటి న్యాయం తీర్చాల్సినటువంటి పరిస్థితి వస్తుంది చెప్పండి? ఇప్పుడు ఏమని న్యాయం చెప్పాలి? కరెక్టే కదూ, నిన్న నీ బిడ్డను ఇచ్చావు కాబట్టి ఈరోజు నీ బిడ్డను ఇవ్వాలి అని చెప్పగలుగుతాడా రాజు? ఆ మారణహోమాన్ని ప్రత్యక్షంగా ఆయనే ఆజ్ఞాపించగలుగుతాడా? అవకాశమే లేదు. అంత భయంకరంగా ఉంది. అంటే ఆ కరువు తీవ్రతలు చెప్పటానికి ఆ సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో రాయించారు. ఏడిసి ప్రార్థన చేస్తూ ఆయన ఒక మాట అంటాడు. రాజు కింద వచ్చిన వాళ్ళు ఒక మాట అంటాడు 33వ వచనంలో. ఆ దూత అతని యొద్దకు వచ్చి అంతటా రాజు, ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండవలను? అసలు వచ్చింది దేవుడే ఇచ్చాడు నాకు ఈ కష్టాన్ని. దేవుడే నాకు వచ్చిన కష్టం దేవుడి వల్లే వచ్చింది. ఇంక నేను దేవుడి కోసం ఏం వెతుకుతాను, ఎలా వెతుకుతాను? సిరియన్ల వల్ల వచ్చిందనంటే దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభువా అని కాపాడమని నేను అడుగుతాను, ప్రార్థన చేస్తాను. కానీ వచ్చిన కష్టమే దేవుడి వల్ల వచ్చింది కదా.
నేను ఇంక దేవుని కోసం ఏమని ఎదురు చూడాలి, ఏమని కనిపెట్టాలి నేను అని రాజు బాధపడతాడు. తనలో ఉండేటువంటి వేదనంతటినీ కూడా అలా చెప్తాడు. ఎప్పుడైతే ఆ సందర్భం జరిగిందో 7వ అధ్యాయంకి వచ్చేసరికి ఎలీషా ప్రవక్త యెహోవా నుండి వచ్చినటువంటి ఒక ప్రవచనాన్ని చెప్తాడు. ఎలీషా ప్రవక్త రాజు దగ్గరికి వచ్చి ఒక ప్రవచనాన్ని మాట్లాడతాడు. ఆ ప్రవచనం ఏంటో తెలుసా? 7వ అధ్యాయం 1వ వచనంలో కనిపిస్తుంది. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒక్కింటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి ఒక్కింటికి 2 మానికల యవలును అమ్మబడును. ఇప్పుడు దేవుడిచ్చిన వాగ్దానంలో ఆ ఐటమ్స్ చూడండి. ఏమంటున్నాడు? సన్నని పిండి, యవలు. అది కూడా ఎంతకి? 1 రూపాయి. రూపాయి అని అంటే మనకు అర్థం అవటానికి ట్రాన్స్లేట్ చేయబడిన పదాలు అవి. రూపాయి అంటే అప్పుడు రూపాయలు వాడారని కాదు, మనకి సహజంగా మనకు అర్థం అవటానికి రాయబడిన కొన్ని సందర్భాల్లో భారతదేశంలో వాడే కొన్ని పదాలు కూడా ఇందులో ఉంటాయి. ఈ ప్రవచనంలో ఆయన చెప్పిన మాటల్లో చూడండి, సన్నని పిండియు, యవలును. మరి ఇందాక కరువు తీవ్రం అయిపోయినప్పుడు అక్కడ చెప్పిన పదాలు గుర్తున్నాయా? 25వ వచనం, గాడిద తల. గాడిద తల. ఇంకొక ఐటమ్ ఏంటి? పావురం రెట్ట. ఏదో గాడిద తల అంటే ఏదో ఉపయోగ, రెట్ట అది కూడా పావులు అరపావులు ఏం చేసుకుంటాం? కరువులో ఉన్నప్పుడు పనికిరానిది కూడా ఎక్కువ వెలిచ్చి కొనుక్కున్నారు. అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు దేవుని వాగ్దానం ఎలా వస్తుంది? 7వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మాట్లాడతాడు, రేపు ఈ వేళకి ఇదిగో రూపాయి ఒక్కింటికి సన్నని పిండి దొరుకుతుంది. సన్నని పిండి, అది కూడా ఎంతకి? రూపాయి. సహజంగా అందరికీ దొరికేటువంటి అనుభవం. యవలు దొరుకుతాయి. దేవుని తన ప్రవచనాన్ని తన ప్రజల విషయంలో మాట్లాడుతుంటే ఆశీర్వచనాలు, ఎంత క్షేమకరమైన పదాలు మాట్లాడతాడు. ఏం దొరుకుతాయో చెప్తా ఉంటే అక్కడ 2వ వచనంలో ఒకడు ఉంటాడు, రాజు దగ్గర ఉండేటువంటి ఒక అధికారి ఉంటాడు. ఆయన మాట్లాడుతూ ఉంటాడు 2వ వచనంలో, అందుకు ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో, అంటే రాజు ఎవని దగ్గర అయితే ఉండి ఆయన భుజం మీద ఆనుకున్నాడో ఆ అధికారి ఇప్పుడు మాట్లాడతాడు, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను ఇలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇచ్చాడట. ఏమన్నాడు? ఊరుకోనైనా, బయటేమో 50 రూపాయలకి గాడి తలాన పావు రూపాయలు అట్ట కొనుక్కొని తింటా ఉంటే నువ్వు వచ్చి ఎవరిని మభ్యపెడతావు? ఒకవేళ దేవుడే ఆకాశం డోర్ ఇప్పేసాడు అనుకో, అదంతా మన షోమ్రోన్లో పడినా కూడా ఇంత దొరకదు. ఎవరిని మభ్యపెడతావు? ఇలాంటి సందర్భం ఇందాక మనం మొదటి అనుభవంలో కనిపిస్తుంది. భయపడద్దు, ఏం కంగారు అవ్వద్దు అని ఎవరికైతే ఎలీషా చెప్పాడో తన దగ్గర ఉండేటువంటి దాసుడు ఇలాంటిడే. ఆయన దగ్గరేమో అంత అద్భుతమైన ప్రవక్త దగ్గరేమో దేవుని సామర్థ్యాన్ని నమ్మని ఒక దాసుడు ఉన్నాడు. రాజు దగ్గరేమో ఇదిగో ఒక అధికారి ఉన్నాడు అలాంటి క్యారెక్టర్తో. ఈ అధికారి త్వరపడిపోయి కంగారు అయిపోయి చెప్తా ఉన్నాడు. ఏమన్నాడు? ఆ మాట వినండి, ఒక మాట. యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను. ఎవరు తెరవాలి కిటికీలు? ఆయన ఖచ్చితంగా చెప్తుంది, దేవుడే కిటికీలు తెరిచిన. ఈ మాటలు చాలాసార్లు మనం కూడా సహజమైన పదాలతో మాట్లాడతాం. దేవుడే వచ్చినా ఈ చేయలేడండి అంటే ఈయన అర్థం ఏంటి? దేవుడు కూడా షోమ్రోను పట్టణాన్ని ఈ క్షామము నుండి విడిపించలేడని సర్టిఫై చేసి, డిక్లేర్ చేసి, సంతకం వేసి, స్టాంప్ వేసాడు ఈయన. ఒక పక్కనేమో ఎలీషా ప్రవక్త ప్రవచనం చెప్తే ఇసుమంత కూడా నమ్మలేని అధికారి అక్కడ ఉన్నాడు. ఇసుమంత కూడా నమ్మలేని అధికారి. ఇందాక కూడా ఇదే మాటను మాట్లాడుకున్నాం, ఇది ఎంత ప్రమాదకరమైంది అని. బయట ఉన్నది కాదు ప్రమాదం, లోపల ఉన్న అపనమ్మకం ప్రమాదం, లోపల ఉన్న దేవుని సామర్థ్యాన్ని నమ్మలేకపోవడం ప్రమాదం అని ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో, ఇదిగో ఈయన ఖచ్చితంగా తన పదాలు బయటకెట్టి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇది దేవుడే కిటికీలు తెరిచిన అవదు, ఈ పని అవ్వదు. దేవుడే కిటికీలు తెరిచిన ఈ పని అవ్వదు అంటే ఏమనుకుంటున్నాడు?
ఇది జరిగే పని కాదు, నీ ప్రవచనం నెరవేరదు. ఇది ఆయన డిక్లేర్ చేయాలనుకున్న మాట. ఇది జరగదు. ఈ మాట చెప్తే అక్కడ ఒక మాట మాట్లాడతాడు ప్రవక్త. అతడు, నీవు కన్నులారా దాన్ని చూచెదవు కానీ దానిని తినకుందువని అతనితో చెప్పాను. ఇన్ని కబుర్లు ఆడేవు కదా, దేవుడు కార్యం చేస్తాడంటే నమ్మకం పెట్టలేదు కదా. దేవుడు ఇదిగో పలానాది నీ చేతికి ఇస్తాడంటే కిటికీలు తెరిచిన, ఏది దేవుడే కిటికీలు తెరిచిన, దేవుడే కార్యం చేసిన, దేవుడే దాన్ని ప్రయత్నం చేసిన అవ్వదు అని దేవుని యొక్క సామర్థ్యాన్ని శంకించావు కదా. ఆయన ఇది చెయ్యగలడు అని నీ విశ్వాసాన్ని ప్రకటించలేకపోయావు కదా. ఇదిగో నువ్వు దాన్ని చూస్తావు. ఏ ప్రవచనం అయితే దేవుడు తన నోటి ద్వారా చెప్పబడిందో ఆ ప్రవచనము నెరవేరడం నువ్వు చూస్తావు, కానీ దాన్ని నువ్వు అనుభవించలేవు డిక్లేర్ చేశాడు. అపనమ్మకం దేవుని యొక్క సామర్థ్యాన్ని ప్రశ్నించే వాళ్ళకుండే ప్రతికూలమైన అనుభవం ఏంటంటే చూస్తారు కానీ అనుభవించలేరు. ఎందుకంటే నీ అపనమ్మకం నిన్ను అనుభవించకుండా చేస్తుంది. కింద వచ్చినలో ఆ మాటలు చదువుతూ ఉంటే, పట్నం వెలుపల కొంతమంది కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాళ్ళు పట్నం వెలుపలుండి వాళ్ళు కూడా, ఇక ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆ మధ్యకాలంలో కరోనా టైంలో అంటే చాలామందికి కూడా వచ్చి ఉంటుంది ఈ ఆలోచన, మనిషే బయటికి వెళ్ళట్లేదు. బయటికి వెళ్తే మామూలు కొడతలే పోలీసు వాళ్ళు. అసలు మనిషి బయటికి వెళ్ళటానికే అవకాశం లేకుండా ఎక్కడక్కడ బారికేడ్స్ పెట్టి అక్కడక్కడ పోలీసులు కాపలా కాస్తుంటుంటే, బయట అడుక్కొని భిక్షాటం చేసేవాళ్ళు మనుషులు వెళ్తేనే కదా వాళ్ళకి భోజనం. వాళ్ళు అటు ఇటు సంచరించే వాళ్ళ దగ్గరే కదా అడిగి తీసుకుంటారు. మరి వాళ్ళకి కనీసం బయట తిరిగేవాడు లేకపోతే వాళ్ళకి పెట్టేవాడు ఎవడు అని అనిపించింది నాకు. అలాంటి సందర్భం ఇక్కడ జరుగుతుంది. విస్తారమైన కరువు ఉంది, బయట నుండి వచ్చేవాడు లేడు, లోపల నుంచి బయటికి వెళ్ళేవాడు లేడు. మరి ఈ బయట ఉన్న ఇక్కడ కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళకి భోజనం ఎవరు పెడతారు? ఇక ఆకలితో మనం చచ్చిపోతాం. వీళ్ళందరూ మాట్లాడుకొని మనం ఇక ఖచ్చితంగా చచ్చిపోతాం కాబట్టి లోపలికి వెళ్దామంటే లోపల కరువు ఉంది. షోమ్రోన్లోకి వెళ్ళిపోదామా? కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ధర్మశాస్త్రం ఒప్పుకోదు, ప్రజల ముందు ఉండదు. ఒకవేళ లోపలికి వెళ్తే ఖచ్చితంగా చచ్చిపోతాం. ఎందుకంటే ఒకటి కరువు, రెండోది ధర్మశాస్త్రం రాళ్ళతో కూడా సంబంధి కాబట్టి మనం లోపలికి వెళ్తే ఖచ్చితంగా చచ్చిపోతాం. ఇక మనకు ఉండేది ఒకే ఒక అవకాశం, ఏంటంటే సిరియనుల దండులోకి వెళ్దాం, శత్రువుల దండులోకి వెళ్దాం. అలా వెళితే ఒకవేళ మనల్ని చూసి కనికరిస్తే బ్రతుకుతాం, లేదా ఎక్కడున్నా చచ్చిపోతాం, లోపలికైనా చచ్చిపోతాం. వాడి దగ్గరికి వెళ్తే వాడు మనల్ని కనికరించకపోతే చచ్చిపోతాం, మొత్తం చచ్చిపోతాం కదా, ఒకసారి అట్టే వెళ్దాం అని శత్రువుల దండులోకి వెళ్ళడానికి వీరు ప్రయాణమై వెళ్ళారు. అక్కడికి వెళ్తే శత్రువుల దండంతా కూడా వారి గుడారాలన్నీ వేసినట్టున్నాయి. ఒక్క వస్తువు తీయబడలేదు, ఒక్క మనిషి లేడు అక్కడ, ఒక్కడు కూడా లేడు, ఒక్క శత్రువు కూడా లేడు అక్కడ. ఇదంతా చూసి ఒక గుడారంలోకి వెళ్ళి బంగారము, విలువైన వస్తువులు, సొమ్ము ఉండడం చూసి ఇవన్నీ పట్టుకొని దగ్గర దాచేసుకున్నారు. మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో గుడారంలోకి వెళ్తే మళ్ళీ ఇంకో గుడారం నిండా ఉన్నాయి, అవి కూడా పట్టుకొని వెళ్ళి ఇంకో దగ్గర దాచేసుకున్నారు. ఇలా ఈ అన్నీ వాళ్ళు తినేసి దాచేసుకుంటూ ఉన్నప్పుడు అందులో ఉన్నాడు ఒకడు అంటాడు, మనం చేసేది తప్పు, మనం ఇలా చేయొద్దు. ఎందుకంటే ఈ విషయాన్ని మన వాళ్ళకు కూడా చెప్దామని వాళ్ళ సమాచారాన్ని షోమ్రోను బయట ఉన్న పాలకులకి, ద్వారపాలకులకి చెప్తే రాజుకు చెప్పారు ఆ విషయం. రాజుకు చెప్తే రాజు ఒక మాట అక్కడ ఉన్న వాళ్ళందరి సమావేశపరిచి అక్కడ ఒక మాట అడుగుతాడు, ఏం చేద్దాం ఇలా వచ్చింది సమాచారం మనకంటే. అందులో ఉన్నాడు ఒక ఆయన అంటాడు, ఈ నమ్మద్దు, నమ్మద్దు, ఎందుకంటే మనం లోపలే ఉన్నాం, తలుపేసుకొని లోపలే ఉన్నాం. ఇప్పుడు వాడు ఏం ప్లాన్ వేసాడో తెలుసా? ఎవరు? సిరియా సైన్యం అనమాట. ఏం ప్లాన్ వేసాడో తెలుసా? మనంతటా మనమే బయటకు వస్తే, మనమే డోర్లు ఓపెన్ చేసేస్తే వాడు లోపలికి వచ్చేవచ్చు కదా. అందుకే వీళ్ళు ఈ పాలెంలో నుండి, అంటే ఈ దండు ఉండేటువంటి పాలెంలో నుంచి మొత్తం ఖాళీ చేసి పొలాల్లోకి వెళ్ళిపోయి ఉంటారు. మనం ఇక్కడికి రాగానే మనతో పాటు వాళ్ళు వచ్చి లోపలికి వచ్చి మన దేశాన్ని పూర్తిగా నాశనం చేసేస్తారు. ఈ మాట చెప్పాడు. వాళ్ళు చాలా A1 ప్లాన్ వేశారు, జాగ్రత్త మనం వెళ్ళకూడదు అప్పుడే అని అంటే, అందులో ఉండే ఒక అధికారి అంటాడు, అయినా ఇప్పటికీ చాలామంది సైన్యం చచ్చిపోయాం, మనం ఇక్కడే ఉన్నా చచ్చిపోతాం. వాడు చెప్పింది నిజమో కాదో చూడడానికి ఒక 5గురిని తీసుకొని వెళ్తే వారు నిజంగా అదే పని చెప్తే, ఏది నువ్వు వేసిన ప్లానే, A1 ప్లాన్ వేసారని నువ్వు చెప్పావు కదా, అదే అక్కడ జరిగితే 5గురే కదా చచ్చిపోతారు. ఒకవేళ అది నిజమైతే
షోమ్రోన్ అంతా కాపాడబడుతుంది అని చెప్పగానే సరే అని కొంతమందిని పంపిస్తాడు రాజు. పంపిస్తే ఈ వెళ్ళినటువంటి వారు ఆ ప్రాంతాలన్నీ చూశారు. ఆ ప్రాంతాలన్నీ చూస్తే అన్ని గుడారాలు ఖాళీగా ఉన్నాయి, ఏది మనుషులు లేకుండా ఉన్నాయి. వాళ్ళు తెచ్చుకున్నట్టు ఉన్నాయి. గుర్రాలను వదిలేశారు, గాడిదలను వదిలేశారు, వారు ఆహార పదార్థాలు వదిలేశారు, సంపదలు వదిలేశారు, మొత్తం అన్నీ అక్కడే ఉన్నాయి. తీరా చూస్తే దూరాన కొన్ని వస్తువులు వెళ్తూ పడిపోయి ఉన్నాయి. ఈ కూడా వాళ్ళు అలాగ వెళ్తూ ఉంటే ఇవన్నీ షోమ్రోనును ముట్టడించిన సిరియా ప్రజలవే అనే విషయం, సిరియా సైన్యంవే అనే విషయం అర్థమై చాలా దూరం వెళ్తుంటే ఏదో ఒక వస్తువు అలా పడుతూనే ఉంది, ఏదో ఒక వస్తువు అలా పడిపోతూనే ఉంది. బట్ అన్నిటినీ చూసి వాళ్ళకి అర్థమైంది, సిరియనులు ఈ మార్గం గుండానే తిరిగి వెళ్ళిపోయారు. అర్థమయ్యి తిరిగి వచ్చి ఇదిగో వారు చెప్పిన మాట నిజమే, విస్తారమైన సొమ్ము ఉంది అక్కడ, విస్తారమైన ఆహారం ఉంది అక్కడ, మనం వెళ్ళొచ్చు, సిరియన్ ప్రజలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఈ విషయం చెప్పగానే రాజు చాలా మంది సైన్యాన్ని పట్టుకొని తీసుకొచ్చారు, వాటన్నిటినీ తీసుకొచ్చారు. అసలు సైన్యం ఏమయ్యారు? 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, యెహోవా రథముల ధ్వనియో గుర్రముల ధ్వనియో గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడునట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలీల రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకనితో ఒకను చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనను గుర్రములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలో నున్న వాటిలోనైనను ఏదియు తీసుకొనకయే తమ ప్రాణము రక్షించుకొనుటకు చాలుననుకొని సంధ్య చీకటిని ఉన్నట్టు ఇడిచిపెట్టి ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోయారు. ఏం చేశారు? పారిపోయారు. ఆకాశం కిటికీలు తెరవాలా ఇప్పుడు వీరి యొక్క కరువు తీరాలంటే? అవసరమేలా. దేవుడిని బ్రతుకులో కార్యం చేస్తాడంటే నువ్వేదో ఊహించుకున్న కిటికీలు తెరిస్తే చాలు. కిటికీలు కాదు, సౌండ్ చేస్తే చాలు. దేవుడు శబ్దం చేస్తే అక్కడ ఉన్న ప్రజలందరూ వెళ్ళిపోయారు, సైన్యం అంతా వెళ్ళిపోయింది. ఏమనుకున్నారు వాళ్ళు? 2 పేర్లు చెప్తారు అక్కడ. ఆ మాటలు చూడండి, హిత్తీయులు అనే మాటని, ఐగుప్తీయులు అనే మాటని. ఎందుకంటే వారు అప్పుడు ఆ కాలంలో పెద్ద సైన్యం, పెద్ద రాజ్యం. ఐగుప్తీయుల రాజ్యం, హిత్తీయుల రాజ్యం, పెద్ద రాజ్యాలు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు? డబ్బులిచ్చి అద్దెకి వారి యొక్క ఎవరు సైనికులు తీసుకొచ్చుకున్నారు. అయిపోతాం మనం. ఇంకా సిరియా అనేది కూడా చిన్న రాజ్యం ఏమీ కాదే. ఇప్పుడు ఇశ్రాయేలీ రాజ్యం, హిత్తీయుల రాజ్యం, ఐగుప్తు రాజ్యం కలిసి 3 రాజ్యాలు మన మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నాయి అని వీళ్ళు ఊహించుకొని, దేని వాళ్ళు ఊహించుకున్నారు? కిటికీలు తెరిచిన సౌండ్ వల్ల కాదు, కిటికీలు తెరవడం వల్ల కాదు. నువ్వు ఊహించుకుంటున్నావేమో నా జీవితంలో అద్భుతం జరగాలంటే అదే ఓపెన్ అవ్వాలి. అవసరంలా. నీ జీవితంలో ఒక మేలు జరగాలంటే ఇదిగో ఈ దారి గుండానే రావాలి. అవసరంలా. నీ దేవుని యొక్క సామర్థ్యాన్ని నువ్వు నమ్మగలిగితే ఏ రూపంలోనైనా దేవుడు నన్ను ఆశీర్వదింప చేయగలడనే నమ్మకం నీకుంటే చాలు. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు మన కోసం. సామాన్లన్నీ వస్తుంటే అక్కడే ద్వారం దగ్గరే నిలబెట్టి రాజు వీళ్ళందరినీ, 7వ అధ్యాయం 1వ వచనంలో ఎలీషా ప్రవక్త చెప్పిన ప్రవచనం ప్రకారం ఇదిగో ఒక్కొక్క రూపాయి అక్కడ ఉన్న వాళ్ళందరికీ దోషులతో పెట్టేస్తున్నారు. ఈ డ్యూటీ ఎవరికి ఇచ్చారో తెలుసా? ఇదిగో ఆర్గనైజ్ చేసి ఇదంతా నువ్వే చూసుకోవాలి. ఇదిగో ఈ పిండి వచ్చింది, ఈ ఎవలు వచ్చాయి, ఈ ఆహార పదార్థాలు వచ్చాయి, ఇవన్నీ వాళ్ళందరికీ సరిగ్గా అందుతున్నాయో లేదో చూడాల్సింది నువ్వే అని ఎవరికి చెప్పారో తెలుసా? యెహోవా కిటికీలు తెరిచిన ఇశ్రాయేలీల షోమ్రోన్లో ఉండే కరువు పోదు అని ఎవడైతే చెప్పాడో వాడికి చెప్పారు ఈ పని. వాడు దర్జాగా అక్కడ కుర్చీ వేసుకొని ఆడు కూర్చొని అటు వెళ్ళండ్రా అని అంటా ఉంటే ఈ తోపులాట్లో ఎవడో కింద తొక్కేసాడండి. వారి పాదాల కింద పడి చచ్చాడు. ఎక్కడా? అక్కడే. వచ్చినోడికి రూపాయి సన్నపిండి, మంచి సన్నని పిండి అమ్మాడు కానీ తినడా? ఇంటికి కనీసం మోసుకెళ్ళలేకపోయాడు. ఎందుకో తెలుసా? దేవుని సామర్థ్యాన్ని నమ్మలేకపోవటం. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు ఇలా చేస్తాడు అలా చేస్తాడు. నీ ఊహకి మించినడమ్మా ఆయన, నీ ఆలోచనలకి మించిన ఆయన. నీకు క్షేమం కలుగునట్లుగా దేవుడు ఏ విధము చేతనైనను ఎలా అయినా చేస్తాడు. అందుకే మనకి ఎస్తేరు గ్రంథంలో ఎవరైనా మొర్దెకై ఒక మాట అంటాడు, ఎస్తేరు
స్పందించకపోవటం చూసి మొదటిసారి అంటాడు, అమ్మా నువ్వు రాజమందిరంలో రాణిలాగా ఉన్నావు కదా, ప్రమాదం నీ వరకు రాదని నువ్వు అనుకుంటున్నావేమో, ఏం కాదు నీ వరకు కూడా వస్తుంది. యూదులు ఇలాగే ఉంటారనుకుంటే నీ భ్రమ. యూదులకు సహాయాన్ని దేవుడు ఎటువైపు నుంచి అయినా తీసుకొస్తాడు. దేవుడు తన ప్రజలకు మేలు చెయ్యాలంటే ఏ తలుపన్నా తీస్తాడు. నువ్వు అనుకున్న కిటికీలు కాదు అవి, ఆయన తెరిచేది ద్వారాలు తెరుస్తాడు. కిటికీలోంచి బోర్డు పడుతుంది. ద్వారం తెరవబడితే ఈరోజు నువ్వు అనుకుంటున్నట్లుగా కాదు దేవుడు నీ జీవితంలో జరిగించాలనుకుంటుంది. నువ్వు ఊహించని రీతిలో దేవుడు చేస్తాడు. గెహజీ అనుకున్నాడు శత్రువు నాశనం అయిపోవాలని ప్రార్థన చేస్తాడు. ఈయన లేదు, ఇగో ఈడు కళ్ళు తెరవండి ప్రభు అని ప్రార్థన చేశాడు. తీరా ఈయన లోపలికి వెళ్ళిపోతుంటే ఆయన అనుకున్నాడా, మా గురువు గారు గొప్ప ప్లాన్ వేసాడు, మేము ఇద్దరమే ఉంటే వాళ్ళని కొట్టలేమని రాజ్యం మధ్యలోకి తీసుకెళ్ళి చంపేద్దాం అనుకున్నాడు. తీరా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ శిష్యుడును రాజు ఒకే ఆలోచనతో ఉన్నారు. ఇద్దరిని కొట్టేద్దాం మనం వీళ్ళందరినీ అంటే ఆయన అన్నాడు, భోజనం పెట్టండి అయ్యా. అర్థం అవ్వట్లేదు, ఈయన అర్థం అవ్వట్లా. చాలామందికి దేవుడు కూడా అర్థం అవ్వట్లా. దేవుడు ఎలా కార్యాలు చేస్తాడు అని దేవుని సామర్థ్యాన్ని సంకుచిపరిచేస్తున్నావు, చిన్నగా ఊహించుకుంటున్నావు. లేదు, నీ ఆలోచనల కంటే ఉన్నతమైనడు ఆయన, నీ ఊహల కంటే అతీతుడు. ఎందుకంటే బుద్ధి జ్ఞానం సర్వం ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన వదిలితే, ఆయన విడిచిపెడితే మనం అందుకోవాల్సి ఉంది. నీ ఊహ ఎంతవరకు చూస్తుందో దాన్ని దాటి చూడగలుగుతాడు ఆయన. ఈరోజు మనకు ఉండేటువంటి అనుభవాలన్నింటిలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, నువ్వు కోరుకుంటున్నట్లుగానో నువ్వు ఊహిస్తున్నట్టుగా కాను, అనుకోకుండా నువ్వు ఊహించని రీతిలో దేవుడు కార్యాలు చేస్తాడు. ఊహించని విజయం వచ్చింది. ఇక్కడ 2 సంఘటనలు మనం చూసాం. మొట్టమొదటిది, ఇశ్రాయేలు దండు ఎలీషా ప్రవక్త చుట్టూ ఉన్నప్పుడు ప్రాణం పోతుంది అనుకున్నారు, బతికాడా? చంపుదామని వచ్చిన వాళ్ళు చచ్చిపోతామేమో అని భయపడే స్థాయికి తీసుకొచ్చాడు ఎలీషా. అక్కడ ఏమన్నా అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు సైన్యం ఉంది కదా, అక్కడ వాడాడా? యుద్ధం జరిగింది అసలు? అక్కడ పోరాటం చేశారు అసలు? ఇదే పొజిషన్లో మనం ఉంటే రండిరా ఇప్పుడు రా చూద్దాం, ఖచ్చితంగా యుద్ధానికే వెళ్ళిపోతాం మనం. మనం ప్రదర్శించాల్సింది మన సామర్థ్యం కాదు, దేవుని సామర్థ్యాన్ని. ఆయన సామర్థ్యానికి మనం స్థలం ఇస్తే అద్భుతం అక్కడ చూడగలుగుతాం. ఇప్పుడు ఏమంటారు దాన్ని, ప్రెషర్ లేకుండా, ఒత్తిడి లేకుండా చూడగలుగుతాం. ఇక్కడ 2వ సందర్భం ఉంటుంది. విస్తారంగా కరువు, ఇళ్లల్లో ఆ ఊర్లో పిల్లల్ని కోసుకునేటంత విస్తారమైన కరువు వస్తే సైన్యం చుట్టూరుతూ ఉంటే యుద్ధం చేసి గెలిచారా? పోరాడి గెలిచారా? ఏ సైనికుడు కత్తితో సిరియా దండుని భయపెడితే వెళ్ళిపోయారు వాళ్ళు? అక్కడ యుద్ధం లేదు, ఇక్కడ యుద్ధం లేదు. వారు ఊహించని రీతిలో దేవుడు వారికి మేలు చేశాడు. వారు అనుకోని రీతిలో దేవుడు వారికి మేలు చేశాడు. ఈరోజు మనం అనుకుంటున్నామేమో ఇలా ఈ విధంగా, ఇటువైపు నుంచి అటువైపు నుంచి, అది జరిగితే ఇది జరిగితే. మా గుర్తు పెట్టుకోండి, దీనికంటే గొప్పోడు మన దేవుడు. మనం ఊహిస్తున్న వాటికంటే మేలు చేయగలుగుతాడు. కానీ నమ్మి ఎదురు చూడాలి ఆయన దగ్గర, అంతే. నమ్మి ఎదురు చూడాలి. నమ్మకం లేనోడిని దేవుడి దగ్గర ప్రార్థన చేసాడే, కళ్ళు తెరు, గుడ్డోళ్ళలాగా ఉన్నాడు, కళ్ళు తెరు, చూసేటట్టు చూడు, నేనేది చూస్తున్నానో అది వాడు చూడాలి. సిరియా షోమ్రోన్లో ఇదిగో అధికారి ఒకడు ఉన్నాడు, దేవుడు కిటికీలు తెరిచినా కూడా ఈ కార్యం జరగదు అని అన్నాడు. అపనమ్మకం, దేవుడి సామర్థ్యాన్ని గుర్తించలేకపోవటం, దేవుడు ఇది చేయగలుగుతాడని నమ్మలేకపోవటం. అలా నమ్మలేకపోవటం వల్ల పిండిని చూశాడు, యవలం చూశాడు, వాళ్ళకమ్మాడు వీళ్ళకమ్మాడు, అమ్మేలోపే చచ్చిపోయాడు. కానీ పట్టుకెళ్ళాడా? 2వ వచనంలో స్పష్టంగా చెప్పాడు ప్రవక్త, నీవు వాటిని కన్నులారా చూచెదవు కానీ దానిని తినకొందువు. అపనమ్మకంతో ఉన్న వాళ్ళు అనుభవించలేం దేవుని అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని. నమ్మి దేవుని యొక్క సామర్థ్యానికి స్థలం ఇచ్చిన వాడు ఏ రూపంలోనైనా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతాడు. అటు కృపలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రభు బల దగ్గర మనం వెళ్ళే సమయం దగ్గరకు వచ్చింది కనుక చక్కటి వాక్యాన్ని విన్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు